మధురను ఆక్రమించుకోవడానికి ముందు యుద్ధనీతి గురించి చర్చించడానికి జరాసంధుడు తన మిత్రమండలిని పిలిపించాడు. మధురా నగరికి నిప్పంటించి సర్వనాశనం చేయాలని జరాసంధుడు నిర్ణయించాడు. మేము శపథం చేశాం, ఆ మధుర రాజ్యాన్ని కాల్చి బూడిద చేస్తామని. బూడిద! అక్కడ జీవించి ఉన్న ఏ ప్రాణి ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు, ఎంత మాత్రం వీల్లేదు. వారి అభిప్రాయాలు సేకరించిన పిదప వారిప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యుద్ధం అంటూ జరిగితే మధుర సేనలు మన సేనలతో తలబడితే ఒక్కనాటి కంటే ఎక్కువగా నిలువలేవు. అంటే దీని అర్థం మధుర రాజ్యం ఇప్పటికే మీ హస్తగతం అయిపోయినట్టే. ఆ తదుపరి ఆలోచించాల్సింది రెండే రెండు. అందులో ఒకటి, మధుర రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసి సర్వనాశనం చెయ్యడం. రెండవది మధుర రాజ్యం అంతటి సుందరమైన సమృద్ధి అయిన పాడి పంటలతో కళకళలాడే ఒక విశిష్టమైన నగరాన్ని మన రాజ్యంలో కలుపుకొని మన రాజ్యం యొక్క ప్రతిష్టను ఇంకా పెంచుకోవడం. మేం మహారాజు శల్యుల వారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. మనం ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మిత్రమా. ఘనకీర్తి వహించిన ఒక నగరాన్ని నిర్మూలించడం చాలా సులభం, కానీ దాన్ని నిర్మించడం ఎంతో కష్టం. శతాబ్దాల తరబడి కష్టించిన మధుర వంటి నగరాన్ని నిర్మించలేము. అందుకే మా మాటను ఆలకించు మిత్రమా, మా మాటను ఆలకించు. మధురను నాశనం చేయకు మిత్రమా, నాశనం చేయకు. మరో విషయం, మగధ రాజమకుటంలో మధుర అనే పేరు గల ఓ ఎనలేని జాతిరత్నం చేరుతుంది. ఓ ఎనలేని జాతిరత్నం చేరుతుంది. సుందరం, అతి సుందరం. మిత్రరాజుల అభిప్రాయాలు సేకరించిన పిదప మధురా నరేశునికి జరాసంధుడు లేఖ రాయడానికి నిర్ణయించుకున్నాడు. సేనాపతి, తక్షణమే మధుర నరేంద్రుల పేరిట మా ఆజ్ఞాపత్రాన్ని లిఖించండి. అందులో రాయండి, మీరంతా మహారాజు కంసుని మరణానికి కారకులై దుష్కర్మ చేసినందుకు ఒక దండన నిర్ణయించాం. మధురలో జీవించే సకల ప్రజానీకాన్ని అంతమొందిస్తాం. అంతేకాక మధుర నగరాన్ని అగ్నికి ఆహుతి చేస్తాం. దాంతో మధురా నగరం, దాని యొక్క ప్రతిష్ట చరిత్ర పుటల్లో నుంచి శాశ్వతంగా చెరిగిపోతాయి. ఈ పని మేము కేవలం ఒక్క దినములో పూర్తి చేయగలం. నేడు మా చెంత 23 అక్షౌహిణుల సేనాబలం ఉంది. అందుకు జంకే హస్తినాపురంలోని కౌరవులు కూడా మీకు సహకరించుటకు నిరాకరించారు. ఆ లేఖ యొక్క సారాంశం ఏమిటంటే, మధురా నరేంద్రులు సమస్త ప్రజానీకాన్ని కాపాడదలుచుకుంటే శ్రీకృష్ణుణ్ణి, బలరాముణ్ణి జరాసంధునికి అప్పగించాలి. నిర్దోషులైన సమస్త ప్రజలను ఒక షరతు మీద క్షమించి వదిలేస్తాం. అదేమిటంటే, మహారాజు కంసుని హత్యకు కారకులైన కృష్ణుడు, అతని అగ్రజుడు బలరాములను మా స్వాధీనం చెయ్యాలి. మహారాజు కంసుని వదకు వారిరువురే ముఖ్య కారకులు గనుక జరాసంధుడు వారిరువురు బలిదానమే కోరుతున్నాడు. జరాసంధుని ఈ షరతు వినగానే మధుర దర్బారులో నిశ్శబ్దం అలుముకుంది. ఇవి సంధి షరతులు కావు, కయ్యానికి కాలు దువ్వడం. వారి ఆజ్ఞ ఏమిటంటే యుద్ధానికి ముందే ఓటమిని అంగీకరించి ఆయుధాలను వారి చరణాల చెంత పడవేయాలని. మన చేతులకు గాజులు తగిలించుకుని వారి ముందు మన తలలు వంచి
ప్రతి ఆజ్ఞను మనం శిరసావహించాలి. మహారాజా, మన ముందు 2 మార్గాలున్నాయి. ఒకటి జీవించటం, రెండవది మరణించటం. అవమానంతో నిండిన పరాశ్రయ జీవితమే మనం కోరుకున్నట్టయితే దుష్టుని చరణాలపై మన మస్తకాలుంచటమే. అది అతని సంకల్పం అయితే అలాగే చేయనివ్వండి. రెండవది మన దేశానికి, మన యాదవకుల గౌరవానికి తలవంపులు రాకుండా ఉండాలంటే మనకు క్షాత్రధర్మం ఒకటే సూచిస్తుంది, ఒకటే వచిస్తుంది. క్షాత్రధర్మం మన దేశ గౌరవాన్ని నిలబెట్టుకోవటం కోసం మనం ఆత్మత్యాగం చేసి తీరాలి. అవును, అందుకు సరైన సమయం ఇదే. నేను సిద్ధంగా ఉన్నాను. అవశ్యం ఇది బలిదానానికి సమయమే. కానీ బలిదానానికి కూడా ఒక పరిధి ఉంది, ఒక నీతి ఉంది. నీతి శాస్త్రాన్ని అనుసరించి ఆలోచన రహితంగా, అర్ధరహితంగా చేసేది బలిదానం అనిపించుకోదు, మూర్ఖత్వం అనిపించుకుంటుంది. శాస్త్రం వచించేది గోస్యార్థే తజేధికం, గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథ్వీం త్యజేత్. అంటే ఒక్క ప్రాణి యొక్క బలిదానం వల్ల వంశం రక్షింపబడుతుంటే ఆ ప్రాణి ఆత్మత్యాగం చేయవలసిందే. అదేవిధంగా ఒక ఊరిని రక్షించడానికి ఒక కులాన్ని, ఒక దేశాన్ని రక్షించడానికి ఒక నగరాన్ని త్యాగం చేయటం సమంజసమే. ఈ సమయంలో మన పరిస్థితి అదే. జరాసంధుని లేఖలోని అసలు విషయం మీద ఏ ఒక్కరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. అతని మనసు స్పష్టంగా తెలుస్తోంది. శ్రీకృష్ణ బలరాముల్ని అప్పగిస్తే మిగిలిన వారిని విడిచిపెడతాడు. వీరత్వం, బలిదానం అనే పెద్ద మాటలను పక్కన పెట్టి మనం అసలు విషయాన్ని నిర్ణయించవలసిన అవసరం ఉంది. సమస్త ప్రజల్ని కాపాడటం కోసం శ్రీకృష్ణ బలరాములు ఇరువురిని మనం త్యాగం చేయగలమా లేదా అన్నది. అందరికంటే ముందుగా ఈ విషయం శ్రీకృష్ణుని అడగదలుచుకున్నాం. ఈ విషయంలో తమ ఇరువురి అభిప్రాయం ఏమిటి? మేము మహామహులైన విక్రుదుల వారితో ఏకీభవిస్తున్నాం. ఒకవేళ మా ఇరువురి ప్రాణత్యాగం వలన మధుర ప్రజలు రక్షింపబడతారంటే అవశ్యం మా ఇరువురిని జరాసంధుని హస్తగతం చెయ్యాలి. మేమిరువురం ప్రాణత్యాగానికి సిద్ధంగా ఉన్నాం. మేమెంత మాత్రం దీనికి సమ్మతించం మహారాజా. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. జరాసంధుడు ఎవరి బలిదానాన్ని వాంఛిస్తున్నాడో అతడు మధుర ప్రజలను కంసుని వంటి పాపి దుష్టుని దురాగతాల నుంచి కాపాడినవాడు. ఆనాడు శ్రీకృష్ణుడే లేకుంటే మనం ఈ పాటికి ఆ పాపి కంసుని ఉక్కు పిడికళ్లలో నలిగిపోయేవాళ్ళం. శ్రీమాన్ వికద్రుల వారు వచించిన ప్రకారం ఒక పాపి పిడికిల నుంచి బయటపడ్డ మనం మళ్ళీ ఇప్పుడు మరో పాపి పిడికిట్లోకి స్వయంగా వెళ్లి చిక్కుకున్నట్టే. వీల్లేదు మహారాజా, వీల్లేదు. ఇది వీరత్వానికే కళంకం. మేం ప్రాణాలైనా ఇస్తాం గాని ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణ బలరాములను వదులుకోలేం. అలాగే, కానీ నిర్ణయం తీసుకునే ముందు ప్రజలు సంప్రదించడం మంచిది. శ్రీకృష్ణుల వారిని వారు పూజిస్తున్నారు. మన ప్రజలంతటి కృతజ్ఞులు కారని తెలుసుకోండి మహాశయ. వారు తమ దేవుణ్ణి తమ చేజేతుల బలిపీఠం ఎక్కించేటంత నిర్దయులు కాదు. నేనిక్కడ ఆసీనులై ఉన్న సభాసదుల్ని అడుగుతున్నాను, ఇక్కడెవరైనా వికృతుల వారి పలుకులతో ఏకీభవిస్తున్నారా? మహారాజా, ఏ జాతి తమ స్వతంత్రం అనే మూల్యాన్ని తమ ప్రాణాలైనా ఇచ్చి నిలుపుకోలేదో ఆ జాతి బానిసత్వం అనే సంఖ్యలు వేయించుకోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. మేము ఈ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేము తమతో ఏకీభవిస్తున్నాం అక్రూరుల వారు. మహారాజా, జరాసంధునికి ఏం సమాధానం ఇస్తారు?
ఆ జరాసంధుని బెదిరింపులకు సమాధానంగా ఒకే మాట రాసి పంపించండి. నీవు యాదవుల శిరస్సులు తెంచగలవు గాని వంచలేవు అని. యాదవుల శిరస్సులు తెంచగలను కానీ వంచలేనా? అలాగే కానివ్వండి, అలాగే కానివ్వండి. మధురా నగరి రక్తపముడులో ఓలలాడుతుంది. అందులో ఈ అల్ప యాదవుల లక్షలాది శిరస్సులు తేలుతూ ఉంటాయి. సేనాపతి వరద, యుద్ధపైరి మ్రోగించు. సైనికులారా, కొన్ని గడ్డి పరకలు చేరి ఐకమత్యంతో ఏనుగును బంధించినట్టు శత్రువు ఎంతటి శక్తివంతుడైనా సరే మీరందరూ ఐకమత్యంతో ముందుకు సాగండి. నేడు మన దేశ గౌరవం కోసం ప్రాణాలర్పించవలసిన సమయం ఆసన్నమైంది. వీరులారా, అందరూ ముందుకు సాగండి. సేనాపతి వరద, మధుర ఇక్కడికి 20 క్రోసుల దూరంలో ఉంది. నేటి సాయంత్రంలోగా మనం అక్కడికి చేరాలి. చేరుకోగానే 4 వైపుల నుంచి ముట్టడించాలి. బయటకు వెళ్ళడానికి, బయట నుంచి లోపలికి రావడానికి అన్ని మార్గాలు మూసివేయాలి. అందుకోసం సైన్యాన్ని 4 భాగాలుగా విభజించాలి. మద్రరాజ శల్య, కళింగ నరేశ సుతాయు, కర్వసరాజ దంతవక్ర, ఇక మీరంతా పశ్చిమ ద్వారం మీద ఆక్రమణ చెయ్యండి. భోజరాజు విస్మృతి మహాధనుర్ధారి పుత్ర రాకుమార రుక్మి, మాళవరాజు సువీక్ష, సేనాపతులు విదూరక, పౌషక, ధన్వ, ఇక మీరంతా మధుర ఉత్తరద్వారంపై దండయాత్ర సాగించండి. విదీష నరేష వాందేవ, మహారథి జయత్రథ, కేకే రాజకుమార, మీరంతా సైన్యాన్ని తీసుకొని తూర్పు ద్వారంపై దండయాత్ర సాగించండి. మేము స్వయంగా మహాపరక్రమ చేదిరాజు శిశుపాలుడు వరధికులతో కూడి మధుర దక్షిణ ద్వారాన్ని వశపరచుకుంటాం. గుర్తుంచుకోండి, గుర్తుంచుకోండి, ఆ నగరంలో ఒక్క నివాసం కూడా ఉండరాదు. గృహాలు, మందిరాలు, భవనాలన్నిటినీ సర్వనాశనం చెయ్యండి. మధురా నగరిలో నివసించే ప్రాణుల ఆనవాళ్లు కనిపించకూడదు. కరుణ, దయాజాలి చూపించకండి. ఇటువంటి మమతలు వద్దు. కేవలం వినాశనం, వినాశనం, వినాశపు ఉన్మత్త తాండవం చూడదలుచుకున్నాం. వెళ్ళండి. ఏం వార్తలు తీసుకొచ్చావు? జరాసంధుడు సైన్యాన్ని 4 భాగాలుగా విభజించి మధురను 4 వైపులా ముట్టడించే ఆదేశాన్ని ఇచ్చాడు. నేటి సాయంకాలంలోగా వారు మధురను చేరుకుంటారు. నేటి సాయంత్రం లోప? సారథి, నగర దక్షిణ ద్వారం వైపు నడిపించు.